డివైడర్లు వేసి రెండు వైపులా మెయిన్ రోడ్ను కూడా క్లియర్ చేయటం, ఔటర్ రింగ్ రోడ్లు క్లియర్ చేయటం, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పుడు బిల్డింగ్లు కట్టించేసి కాలనీలు కట్టించేసి ఈ లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అది 10 ఏళ్ళు పడాబడి చేయటం, మళ్ళీ మంత్రి కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళీ మంత్రి అయిన తర్వాత వాటిని వెంబడి ఇమీడియట్గా విద్య ప్రాతిపదికన స్టార్ట్ చేసి వాటన్నిటిని తయారు చేసి పేద ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో అది ముందుగా తయారు చేయించడం. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ అయిపోగానే ముందు పేద ప్రజలకు అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూలిపోయిన భూముల్లో రైతులకు కూడా ఇండ్లు ఇవ్వడం, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తుందని హామీ ఇవ్వటం, ఇవన్నీ ఉత్తమ్ కుమార్ చకచకా నడిపించే అభివృద్ధిలోనే ప్రజలు కూడా అతను వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయన సరే ఎవరు గెలుస్తారనేది అతను వార్డు కౌన్సిలర్ వ్యక్తిగతం కాదు, కానీ ప్రజలు మొత్తం కూడా ఉత్తమ్ కుమార్ మనుషులైతేనే అభివృద్ధి జరుగుద్ది అనేది ఒక ఉద్దేశంతో ఆలోచిస్తూ విజయనగరం మున్సిపాలిటీ పరిధి ప్రజల మొత్తం కూడా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుద్దని ఆలోచన సమాజంలోకి వచ్చారు. 25 ఇక్కడ విజయనగరంలో 25 వార్డులు ఉన్నాయి. 25 వార్డులలో కూడా 25 వార్డులు క్లీన్ చిప్ చేయాలనేది ఆయన కోరిక. సరే 1-2 ఏమైనా జారిపోతే చెప్పలేము, కానీ మ్యాక్సిమం 25 నుంచి 28 మధ్యలో 25 మధ్యలో వస్తాయని మేము అనుకుంటున్నాం. 20 నుంచి 25 మధ్యలో వస్తాయని అనుకుంటున్నాం. 1-2 అంటే ఎంత అధికారం ఉన్నా 1-2 ఎక్కడో ఒకటి జారిపోతాయి కాబట్టి అది ఊహించట్లేదు. 22వ వార్డు మాది. గతంలో టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి సతీష్ని గెలిపించుకొని వచ్చినాం. తర్వాత ఇప్పుడు ఈ రోడ్లు కానీ కొన్ని డ్రైనేజీలు కానీ కొన్ని పనులు ఆగిపోయినాయి. చేసిండు, కొంత బిల్లులు రాకనో ఏమో ఆగిపోయినాయి. అవి ఇప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చేసి ఆ పెండింగ్లన్నీ పూర్తి చేసుకుంటాం. ఈ పార్టీ పరంగానే పార్టీకే పోదామని చూస్తున్నాం. పార్టీ పరంగానే పోతాం, ఎందుకంటే ఇక మరి అటు ఇటు పోకుండా పార్టీగా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి నిన్న పార్టీ ఆఫీస్ కాడిపోతే ఇక పార్టీ పరంగానే పోదామనుకుని అందరూ వాగ్దానం తీసుకొచ్చాం. గతంలో సతీష్ గారు గెలిపించుకున్నాం, కొన్ని పనులు చేయించుకున్నాం, కొన్ని పనులు ఆగిపోయినాయి. మళ్ళీ కూడా సతీష్ గారికి టికెట్ రావడం జరిగింది. మా పార్టీ తరఫున మేము అతనిగా పోటీ చేస్తాం, గెలిపించుకుంటాం. కానీ గతాన్ని తప్పుల్ని ఉంటే అవి సరిదిద్దుకోమని చెప్తాం, చేయించుకుంటాం. పరిపాలన మటు బాగానే ఉంది. దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగా చెప్పుకుంటాం. కానీ కొన్ని పనులు ఆగిపోయినాయి. అది మా నెంబర్ గారు చేయించుకుంటాం. కానీ పార్టీ బట్టి మేము మనస్ఫూర్తి పని చేస్తాం, అతన్ని గెలిపించుకుంటాం. సార్ మాది 22 వార్డు అండి. ఇక్కడ దాదాపుగా రైతు కుటుంబాలు అయినప్పటికీ ఆల్మోస్ట్ ఎవరి అంత ఎడ్యుకేటెడ్సే ఉన్నారు. ఎవరి ప్రలోభాలకు లొంగరు. ఒకవేళ కొందరు ఏదైనా లొంగినా వాళ్ళ మనకు చెప్పిన దానికే ఓటేస్తారు, కానీ వీళ్ళు ఇచ్చే ప్రలోభాలకి డబ్బుకి దాన్ని లొంగి నేను ఓటేస్తారని అయితే అనుకోవట్లేదు. అట్లా ఉంటే ఒక 10% 20% ఉంటారు, కానీ ఎక్కువ సింబల్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే పోటీ మాత్రం గట్టిగానే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కమ్యూనిటీ ఉన్నది కదా, ఇక్కడే ఉంది మెయిన్గా యాదవ్ కమ్యూనిటీ ఉంది, ఆ తర్వాత ముదిరాజు కమ్యూనిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కులానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. వాళ్ళకున్న వ్యక్తిగత సంబంధాలు, వాళ్ళకున్న పరిచయాలు, వాళ్ళకున్న రిలేషన్షిప్ కొంత మైనస్ అయితే ఇటు అయింది అటు అయింది. ఎవరి రిలేషన్షిప్ వాళ్ళని చూసుకుంటారేమో లాస్ట్. ఈ విధంగానే నడుస్తుంది ఇక్కడ ఎలక్షన్. ఇంకా ఇంతకంటే పెద్దగా ఉన్నది ఈ వార్డు మీద అయితే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నది కూడా మేజర్ క్యాస్ట్ 2, యాదవ్ అండ్ ముదిరాజు. నా పేరు సత్యసాయి. వార్డులో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. అసలు ఈ వ్యవస్థ అనేది దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి అసలు ఏది లేదు. ఏదో మామూలుగా తీస్తారు పోతురు, కానీ అసలు దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ నిలబడ్డా అసలు పుట్లే పెరిగిపోతున్నాయి. కానీ సమస్యలు చాలా ఉన్నాయి, కానీ అవి పట్టించుకునేవని ఆదరే లేదు. నా పేరు జ్యోతి అండి. మాది 22వ వార్డు. డ్రైనేజీల గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నా. మురికి కాలువలు తీయట్లేదు, అదొకటి. కొంచెం బ్లీచింగ్ జల్లి కాలువలు శుభ్రంగా ఉంచాలి. ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనం వ్యక్తిని చూసి ఓటేయాలని నా నిర్ణయం. డబ్బులు తీసుకొని ఓటేయొద్దు, మెయిన్ అది. మనకి అందుబాటులో ఉన్న వాళ్ళైతే మనకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా స్పందించి వెంటనే వచ్చేలాగా ఉండాలి. మనిషి క్యారెక్టర్ చూసి, వ్యక్తిత్వాన్ని చూసి ఓటేయాలని నా నిర్ణయం. రైతులు నా పేరు. వార్డు పరిస్థితులు ఉన్నాయంటే ఎవరైనా వ్యక్తిపరంగా చూసి గుర్తులను చూసి చేసేది కాదు. ఇది మనం అనుకున్నటోడు మనకు పని చేసేటోడు కావాలని మనం అనుకుంటాం.
అట్లాంటి వాడికి ఓటేస్తాం మనం. వెంకటేశ్వర నా పేరు, 22వ వార్డు. కానీ కౌన్సిలర్ కానీ వార్డు నెంబర్లు కానీ ఇది రోడ్డు కానీ కాలువ కానీ పట్టించుకోవటం లేదు. మోరి డ్రైనేజీలు పట్టుకోలేదు, మొత్తం కూలిపోయినంత ఏడకాడికి ఎవరు పట్టించుకోవటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా చేస్తాం అంటుంది, కాటలేదు. ఈ తీగలు కూడా, ఈ చెట్ల తీగలు కూడా, వైర్లు కూడా కిందకి ఎలా ఆడుతుంది, పట్టించుకోవటం ఎవరు. ఎన్నిసార్లు పోయి కరెంట్ ఆఫీస్ చెప్పినా కూడా మొత్తం ఎలా ఆడుతుంది. పూర్తి తీసుకోవాలని ఇబ్బంది అవుతుంది. పిల్లగాల కానీ మాకు కానీ ఎవరికి కానీ అట్లా పరిస్థితి అట్లుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. అది